మనం ఆలోచన చేస్తే బాప్తీసం పొందనంత వరకు మన జీవితంలో ఏ సంబంధాలు ఉంటాయంటే ఇహలోక సంబంధమైనవి ఉంటాయి. ఎందుకని మన తల్లిదండ్రులు చేసిన ఆ క్రియలన్నీ మనలో దాడి చేస్తూ ఉంటాయి. వారు చేసిన పితరులు చేసిన పాపమంతా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరలోక ప్రియ తండ్రి కుమారుడిగా మనం మారిపోతామో ఇక నుంచి పాపపు దృష్టి మనకి రాదు. మన నోటికి కళ్ళెం వేస్తాడు, మన నోటికి అపవిత్రమైన మాటలు రాకుండా జాగ్రత్త పరుస్తాడు, మనలో అహంకారము లేకుండా జాగ్రత్త పరుస్తాడు. యేసుక్రీస్తు ఏ స్వభావం అయితే ధరించుకుని బ్రతికాడో ఆ స్వభావాన్ని మనలోనికి తీసుకురావడానికి పరలోకమందున్న తండ్రి ద్వారాలు తెరుస్తాడు. మనలో చాలా మంది ఎందుకు బాప్తీసం తీసుకున్న తర్వాత అపవిత్రమైన వాటిని యూజ్ చేస్తున్నామంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కానీ ఆ పిలుపును మనం వినలేకుండా ఉన్నాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నిద్ర మేల్కొని వేళ అయింది. ఎవరి సంబంధులు మీరయ్యా అంటే పరలోక సంబంధులు, పరమ తండ్రి అయిన సంబంధులు. అందుకనే మీరు దేవుని కుమారులను పిలువబడట్లేదు కానీ దానిని బట్టి మీరు వారసులని పిలువబడుతున్నారని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నారు. ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నిద్ర మేల్కోవాలి. ఎందుకని 4 సంవత్సరాలు యుద్ధం జరిగితే 6 సంవత్సరాలు యుద్ధం జరిగితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి యుద్ధమే ఎక్కడ చూసినా దాడులే కనబడుతున్నాయి. ఏం ప్రేరేపించబడుతుందయ్యా అంటే కొన్ని సంవత్సరాల్లో 3వ ప్రపంచ యుద్ధం అంటే ప్రభు రాకడ కొరకై సిద్ధపాటు అనేది జరుగుతుంది. అందుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే నిద్ర మేల్కొని దేవుని కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం.